హాయ్ అండి పాట్లి గారు, వెల్కమ్ టు నేటి స్త్రీ. హాయ్ దేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? సూపర్. మీరుండగా నాకేంటి? ఆ, పాట్లి గారు అసలు ఏ ఇష్యూతో నేటి స్త్రీలో జాయిన్ అయ్యారు? నేను జాన్ 2023లో జాయిన్ అయ్యాను దేవి గారు. జాన్ 4th ఉమ్, జాయిన్ మిమ్మల్ని కన్సల్ట్ చేశాను. ఉమ్, నాకు ఒబెసిటీ మించి వెయిట్ నేనంటే డిప్రెస్డ్‌గా ఉండేదాన్ని. బాబు యూఎస్ ఎళ్ళడం వల్ల నాకు ఉమ్, బ్లోటింగ్ అది వచ్చి బాగా వెయిట్ పెరిగిపోయాననమాట నేను. ఉమ్, దాంతోటి హై షుగర్, హై బీపీ. ఉమ్, అప్పటికి తెలియలేదు కానీ నాకు 25 ఇప్పుడు 25 ఇయర్స్ 2 ఇయర్స్ అయింది కాబట్టి మీతో స్టార్ట్ చేసి 25 ఉమ్, ఇయర్స్ నుంచి మైగ్రేన్. ఎంత ఉమ్, సివియర్ మైగ్రేన్ అంటే అసలు వారానికి ఒక 5, 6 టాబ్లెట్స్ చేసుకునేదాన్ని. అంటే నెలకి 2 స్ట్రిప్పుల పైన అయిపోతా ఉమ్, ఉండేవి. దాంతోటి దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారంట. నాకు తెలీదప్పుడు నాకు. మీరు చెప్పాకే తెలిసింది నాకు ఆ విషయం. తర్వాత నేను ఉమ్, కస్టమైజ్డ్ తీసుకున్నాను మీ దగ్గర. తర్వాత చాలా ఛాలెంజెస్ చేశాను. మీరు వెంటనే ఛాలెంజెస్ పెడుతూ ఉండేవారు. 11 డేస్, ఒక వీక్ అని. వాటితోటి ఉమ్, 3 మంత్స్ అయ్యేటప్పటికి 6 కేజీస్, 6 ఇంచెస్ తగ్గాను. ఉమ్, ఆ తర్వాత ఇంకా ఒక నవంబర్, డిసెంబర్ వచ్చేటప్పటికి ఒక 10 ఇంచెస్ టార్గెట్ పెట్టుకొని 10 ఇంచెస్, 10 కేజీస్ తగ్గడం అంతా ఈక్వల్‌గా వస్తూ వచ్చింది ఆల్‌మోస్ట్. మధ్యలో ఉమ్, నాకింకా 40 ప్లస్ కాబట్టి పెరిమెనోపాజ్‌లోకొచ్చాననమాట. అవును. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దానివల్ల కొంచెం వెయిట్ తగ్గడం తగ్గింది. అంటే ఇంచ్ లాస్ అది బాగా అయ్యేది గానీ, వెయిట్‌లో పెద్ద ఉమ్, డిఫరెన్స్ అది కనిపించేది కాదు నాకు. ఉమ్, మీతో అంటే పర్వాలేదండి. ఇది ప్రాసెస్ ఫాలో అవ్వండి ఏం కాదు. మెడిసిన్స్ ఏం తీసుకోవద్దు. ఫుడ్ తోటి అయిపోతుందన్నారు. అలాగే ఉమ్, చాలా చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ అదే 45, 50 ఏజ్‌లో ఉన్నవాళ్ళు చాలా ఇష్యూస్‌తో ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ తోటున్నారు. కానీ బై ఉమ్, గాడ్స్ గ్రేస్ మీరున్నారుగా నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉంటారు. ఇలా ప్రాబ్లమ్ అండి అనంగానే ఫుడ్ ఎట్లా మార్చాలి? ఏం చేయాలని? దాంతోటి ఉమ్, నాకసలు మినిమమ్‌లో మినిమమ్ ఇష్యూస్ అండి నాకసలు. పెద్ద ఉమ్, హెయిర్ లాస్ కానీ, బ్లోటింగ్ కానీ, ఇర్రెగ్యులర్ గాని అట్లాగేం లేవు. పర్వాలే ఉమ్, కొంచెము ఉంటుంది గదా! అవును. పోయేదాకా కొంచెం ఉంటుంది కాబట్టి, చిన్న చిన్నవే తప్పించి ఐదర్ ఇష్యూస్ నాకింకేం లేవు వేరేగా నాకు. ఉమ్, ఇప్పుడు ఈ టోటల్ నేను ఇంక 2 ఇయర్స్‌లో ఆహ్, 15 ఇంచెస్ తగ్గాను. 13 ఇంచెస్ తగ్గాను. 15 కేజీస్ తగ్గాను. సూపర్. నాకెట్లా తెలుస్తదంటే రోజు శారీసే కట్టుకుంటా నేను. ఆ, ఇంతకుముందు ఫస్ట్‌లో 2 ½ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నప్పుడు 3 కుర్చీలు, చిన్న పైట అట్లా వచ్చేదనమాట. నడుమంతా ఎక్కువ ఉండటం వల్ల. ఇప్పుడు ఆ, ఆల్‌మోస్ట్ 6 ప్లీట్స్, 7 ప్లీట్స్ కూడా వచ్చేస్తాయి కొన్నిట్లో. ఆ ఉమ్, చీరైతే మొత్తం కొంగు కింద దాకా వస్తుంటదనమాట. డిఫరెన్స్ తెలుస్తది. బ్లౌజెస్ నైస్. అన్నీ టైట్ చేపించుకున్నాను. అసలు ఎంత బావుంటదో ఆ ఫీలింగ్ అసలు. అవును. ఇప్పుడు కూడా ఆ పాతవి అన్నీ తీసేసి ఇప్పుడన్నీ టైట్ చేపించుకొని మళ్ళీ అన్నీ ఫ్రెష్‌గా వేసుకుంటున్నాననమాట మొత్తం అన్నీ. సూపర్ సూపర్. ఇష్యూస్ అన్నీ తగ్గాయి. మైగ్రేన్ టాబ్లెట్స్ అయితే ఉమ్, ఆల్‌మోస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి అంటే 3 మంత్స్ ఏమో కొంచెం ఉమ్, ఇబ్బంది పడ్డాను. కొంచెం సెట్ అయ్యే వరకు. ఆ 3 ఉమ్. మంత్స్ అయిన తర్వాత అసలు మైగ్రేన్ టాబ్లెట్ అన్నదే వాడలేదు. ఇప్పుడు అడిగితే మా ఇంట్లో టాబ్లెట్ ఉండదసలు మైగ్రేన్‌కి. ఇంతకుముందు గుడ్ 2 గుడ్. టాబ్లెట్స్ ఉండగానే అయిపోయినియి తిండి అని చెప్పి భయపడిపోతా ఉండేదాన్ని. అవి లేకపోతే హెడ్‌ఏక్ వస్తదేమో అని భయపడేదాన్ని. అలాంటిది ఉమ్, మీరిచ్చిన లిక్విడ్స్ వల్ల, మీరిచ్చిన డైట్ వల్ల, ఫుడ్ వల్ల అంతా ఇంట్లో చేసుకోవడమే కదా! అవును. దాంతోటి ఇంట్లో వాళ్ళందరికీ గూడా అలవాటయిపోయింది. నేనేం చేసినా మా ఆయన గూడా తినేస్తారు. మా బాబు సూపర్. యూఎస్‌లో ఉంటాడు. వాడు ఫాలో అవుతాడు. ఆ, మీరు ఓకే. చెప్పిన పౌడర్స్ కొన్ని చెప్పారు వాడికి ఉమ్, తినడానికి. ఉమ్, అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అది చేసుకోవడానికి వీలు కాదని చెప్పి మీరు కొన్ని కొన్ని చెప్పారు వాడికి. అవన్నీ చేసుకొని శుభ్రంగా తినేస్తున్నాడు. వాడు కూడా బాగా డిఫరెన్స్ వచ్చింది వాడికి కూడా. ఆ, బ్యాలెన్స్‌డ్‌గా నైస్. ఫ్యామిలీ మొత్తం బ్యాలెన్స్‌డ్‌గా ఉందనమాట. మా ఆయన కూడా డయాబెటిక్, హై బీపీ, హార్ట్ పేషెంట్ ఆయన గూడాను. ఉమ్, సో, తను గూడా మన మన స్నాక్ టైమ్‌లో, మన డిన్నర్ టైమ్‌లో చేసేవన్నీ తను సాలడ్స్ అవన్నీ తింటారు. సూపర్. సూప్స్, చలికాలంలో సూప్స్ అవన్నీ గూడా తీసుకుంటారనమాట. నైస్ సో, నైస్. అంత అంత ఆల్. బావుంది. మీరంటారు గదా! ఇల్లు ఆడవాళ్ళు బావుంటే ఇల్లంతా బావుంటుంది. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటదని. అది ప్రూవ్ అంతే. చేస్తున్నారు మీరు ప్రతి ఇంట్లోకెళ్ళి మీరు హోమ్ మేడ్ ఫుడ్ తోటి ఎలా తగ్గొచ్చు అంటే ఎంత సింపుల్‌గా మనం చేసుకునే భోజనమే. ఏమి ఎక్స్‌ట్రా లేదు. ఏమి అవును. ఫ్యాన్సీ ఐటెమ్స్ లేకుండా హ్యాపీగా అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకునేలాగా చాలా ఎస్. ఈజీగా ఉంది. ఎంతమందో అడిగారు నన్ను. చాలా మంది జాయిన్ ఉమ్, అయ్యారు కూడా. ఎస్. నన్ను చూసి చాలా డిఫరెన్స్ వచ్చిందని అడిగి చాలా మంది మిమ్మల్ని కన్సల్ట్ చేసినోళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ఉమ్, డిఫరెన్స్ చూసారు. ఉమ్, ఎస్ ఎస్.
మీలో థ్యాంక్ యూ బాగా సో మచ్ తెలుస్తుంది. మీకు. ప్రతి ప్రతిసారి కలిసినప్పుడు ఐ కెన్ ఫీల్ ద చేంజ్ ఇన్ యువర్ బాడీ యాహ్! అన్నమాట. అంటారు ప్రతిసారి. మీరు. నేను ఫస్ట్ అడుగుతాను మీరు కనిపించగానే నేను అవును. ఫస్ట్ క్వెషన్ "ఏమన్నా లావయ్యానా?" అని అడుగుతాను నేను ఫస్ట్ మిమ్మల్ని. అవును. మీ దగ్గర నుంచి వచ్చేస్తే లేదు అని నాకు అదొక తృప్తనమాట. నేనెంత చూసుకున్నా హ్మ్. చూసుకోకపోయినా. మీరు అదే. అదే. ప్రతిసారి నాకు తగ్గాననే చెప్తున్నారు కాబట్టి పర్వాలేదు అవును. బానే మెయింటైన్ చేస్తున్నాను. ఆ! సీ మెయింటెనెన్స్ ఇప్పుడు మరి 6 నెలలు, 3 నెలలు కాదు కదా! 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు అంతే. మెయింటైన్ చేస్తున్నారంటే, ఈ సిస్టమ్ అంటే ఈ ప్యాటర్న్ ఫుడ్ ప్యాటర్న్ ఎంత బావుంటే, ఎంత ఈజీగా ఉంటే, అంతే. ఎంత సింపుల్‌గా ఉంటే మీరు ఫాలో అవ్వగలుగుతారు. అంతే అండి. అది ఆ! డిఫాల్ట్‌గా మనకొచ్చేస్తుంది. ఇది ఫైబర్ పెట్టుకోవాలి, ప్రోటీన్ పెట్టుకోవాలి, హ్మ్. సాలడ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ మా వాళ్ళు రాంగానే సాలడ్స్ కొయ్యండి అని చెప్పి చెప్తాననమాట వాళ్ళకి రాగానే. మా వర్కర్స్ రాంగానే. సో, అట్లా అలవాటయిపోయింది బాగా. అసలు అదే ప్యాటర్న్ ఇంట్లో ఉంటే మా వారు కూడా అలాగే తినేస్తారు. అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతారు. తను కూడా ఇష్టపడతారు తినడానికి. హ్మ్. ఇంకోటి బయట సూపర్. ఫుడ్ అసలు ఇప్పుడు తింటుంటే కూడా పడట్లేదు. ఎప్పుడన్నా తినేవాళ్ళం ఇంతకు ముందర. ఇప్పుడు హ్మ్. తినాలన్నా ఇది కూడా ఉండటం లేదు. ఏదో ఇంట్లో కొంచెం ఫుల్‌గా తినేసి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం తినేసి ఎళ్ళిపోతే అక్కడ కొంచెం కొంచెం సలాడ్స్ తోటి, సూప్స్ తోటి బ్యాలెన్స్ చేసేసుకుంటున్నాను నేను. సూపర్ అండి. దాంతోటి బావుందసలు చాలా. హ్మ్. ఇదే లేదు లైఫ్ మీరు స్టైల్ ఇలా అండి యాక్చువల్‌గా. అవును. మీరిలా లైఫ్ స్టైల్ మార్చుకున్నారు గనకనే, మెనోపాజ్‌లో రావాల్సిన చాలా ఇష్యూస్ మీకు రాట్లేదు. ట్రూ. చాలా మంది చాలా బాధపడతా ఉంటారనమాట. మోరోవర్ ఆ! ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, హెయిర్ ఫాల్ అని, హాట్ ఫ్లాషెస్ అని, హాట్ ఊరికనే ఫ్లాషెస్ ఎక్కువ బ్లోటింగ్. చెప్తున్నారు. ఆ! బ్లోటింగ్ ఒకటి చాలా ఉంటాయి. మీకసలు దీంట్లో ఒక్క సింప్టమ్ గూడా లేదు. బట్ ఎప్పుడన్నా లేదు. నాకు మీరు చెప్తా ఉంటారు. 2 నెలలకి, 3 నెలలకి కొద్దిగా ఇంబాలెన్స్ అవుతా ఉంటది. బట్ ఎప్పుడున్న మళ్ళీ వితిన్ బ్లోటింగే డేస్. కొంచెం ఒక 2 డేస్ హ్మ్. ముందరొస్తుంది. వెంటనే హ్మ్. ఫ్లాట్ అయిపోతది పొట్ట మళ్ళా. ఎల్స్ అవును. ఇంకేం ప్రాబ్లమ్ లేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. అవును. వాళ్ళకి స్కిన్ అలర్జీస్ అవి కూడా వస్తున్నాయి. మోకాళ్ళ హ్మ్. పెయిన్‌లు నొప్పి అవి కూడా వస్తున్నాయని కూడా చెప్పారు చాలా హ్మ్. మంది. బై హ్మ్. గాడ్స్ గ్రేస్ నాకు అవేం లేవు. ఇదే లైఫ్ స్టైల్ అప్పటి నుంచి అంతే. ఏం రైట్ తేడా టైమ్‌లో లేదు. వచ్చారు మీరు. కరెక్ట్. రైట్ టైమ్‌లో లేకపోతే వచ్చారు. మాత్రం వేరేగా ఉండేది. చాలా అవును. వాళ్ళలాగే అవును. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్నేమో. అండ్ మీరు మోరోవర్ కన్సిస్టెంట్. అసలు ఏదంటే అది. యాహ్! ఇటు కన్సిస్టెంట్‌గా ఫాలో అవుతారు కాబట్టి మీ బాడీ గూడా అండ్ ఆల్సో మెయింటైన్ చేస్తున్నారు గదా! ఇగ అవును. హ్యాపీగానే మెనోపాజ్ అయిపోతుంది. మీకు ఇబ్బందేం లేదు. యాహ్! మధ్యలో యాహ్! ఆగిపోయింది. మళ్ళీ వస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇది ఏం ఇబ్బందేం లేదు. హెవీ ఫ్లో హ్మ్. అట్లాగా ఏం లేదు. నార్మల్‌గానే ఉంది. హ్మ్. దాంతోటి పెద్ద ఇబ్బందిగా గూడా ఏమి అనిపించట్లేదు. చేసుకునే పనిలో కూడా ఏమి కష్టమేమి అనిపించడం లేదు. టీమ్ అడ్మిన్స్ గురించి లైక్ మన అద్భుతాలు ఆ రెండూను అసలు. రాణి గారు గాని, దీప్తి గారు గాని అసలు నిజంగా చాలా గాడ్స్ గిఫ్ట్ అన్నమాట మన టీమ్‌కి. అసలెంత మానిటర్ చేస్తారంటే వాట్సాప్ గ్రూప్స్‌లో ప్లేట్స్ చూస్తూనే ఉంటారు. మళ్ళా హ్మ్. ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఫైబర్ తక్కువైంది, ఫుడ్ పోర్షన్ తగ్గించండి. ఇప్పుడు రాణి గారైతే ప్రోటీన్ మీద పడతారెప్పుడు. ప్రోటీన్ తినకపోతే మీకు ఆకలేసేస్తుంది, సరిపోదు మీకు, అనవసరంగా క్రేవింగ్స్ వస్తాయండి. ప్రోటీన్ తీసుకోండి, తీసుకోండి అని అట్లా పాపం అలా అవును. వెనకాల పడుతూనే ఉంటారసలు. చాలా యెస్. మంది ప్లేట్స్ మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ పెడుతూనే ఉంటాను. అవి హ్మ్. వాళ్ళు చేసే రెసిపీస్ అవి కూడా చాలా బావుంటుంటాయి. వాళ్ళ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎతికితే లేని రెసిపీయే లేదు మనకి. యెస్. అన్నీ యెస్. హెల్తీ వెర్షన్ ఆఫ్ రెసిపీస్. అసలు యెస్. చాలా చాలా ఈజీగా ఉన్నాయి. చేసుకునేవి. నేను హ్మ్. ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు టిక్కీస్, సూప్స్, సాలడ్స్ అన్నీ 1 ఇయర్‌లో నాకసలప్పుడైతే. అసలు పండగే పండగనమాట మాకు రోజు అసలు. చాలా హెల్తీగా అంటే మనకేమి టెన్షన్ లేకుండా గిల్ట్ ఫ్రీగా తినేయొచ్చు కదండీ! ఏం అవును. తిన్నా గూడా అవును. పోర్షన్‌లో అవును. చక్కగా హ్యాపీగా తినేయొచ్చు. అన్ని వెజ్జీస్ తోటి, ప్రోటీన్ తోటి యెస్. చాలా బావుంటాయి. మన యెస్. అడ్మిన్స్ యెస్. మానిటరింగ్ అయితే చాలా చేస్తారు. మానిటర్ చేయడం చాలా చేస్తారు. గ్రూప్స్ చాలా అండ్ కేర్‌ఫుల్‌గా తీసుకుంటారు. పర్సనల్ అవును. మెసేజెస్ పెడతారు. ఇంక వాళ్ళ హ్మ్. సంగతేంటి మీరు కూడా అంతే ఒక పూట ఒక గంట లేట్ అవ్వచ్చు గానీ, మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా అవసరమైతే కాల్ మాట్లాడతారు. అసలు ఇంత చూసుకునే గ్రూప్‌ని నేనెక్కడా చూడలేదు. డైట్ ఇచ్చి వదిలేయడమే తప్పించి, ఇంత వెనకాలే ఉండి మానిటర్ చేసి, ఒకవేళ ప్లేట్ పెట్టకపోతే "ఏమైందండి ఒంట్లో బాలేదా? మీకెలా ఉంది ఒంట్లో?" అని పర్సనల్‌గా మెసేజ్ పెట్టి, మీరు కాల్ జేసి "మీరెందుకండి మా ప్లేట్స్ పెట్టట్లేదు" అని అడిగి, అది చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళు మన కోసం అవును. చూస్తున్నట్టు అనిపిస్తదనమాట అసలు. ఇంత జర్నీ చేస్తారు మిమ్మల్ని మీరు వదలని చెప్పానుగా నేను మీకు. అందుకేగా ఇప్పటికి గ్రూప్‌లోనే ఉన్నారు. ఉంటాను గ్రూప్‌లో నేనెక్కడికెళ్ళను. జూమ్ కాల్స్ దొరకాలన్నా మీరు చెప్పే ప్రతి టాపిక్ వినాలంటే గ్రూప్‌లో ఉండాలి. దానికోసం నేను మీతోటే ఉండాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా. ఎన్నాళ్ళుంటే మీరు అన్నాళ్ళు ఎన్నాళ్ళేంటి నేనింక మీతోటే ఉంటా మిమ్మల్ని ఎప్పుడు వదలను నేను.
అంతే అంతే అంతే. వదిలే సమస్య లేదు అసలు మిమ్మల్ని. థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ అండ్ లవ్ నిజంగా నేటిశ్రీ టువర్డ్స్ ఈజ్ వన్ నేటిశ్రీ. స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అసలు నిజంగా. హెల్త్ ఏంటి, థ్యాంక్ యూ. హ్యాపీనెస్ ఫస్ట్ హెల్త్‌తో పాటు ఇంట్లో తెలియని హ్యాపీనెస్ ఒస్తది. మన హెల్త్ హ్మ్. బాగుపడుతుంటే ఇంట్లో అందరూ గూడా హ్యాపీగానే ఉంటారు. మనం అవును. అట్లా నీరసంగా ఉండి చేస్తుంటే వాళ్ళు చెప్పరు హ్మ్. గానీ వాళ్ళు కూడా కొంచెం బాధపడుతూనే ఉంటారు. అవును. ఇంగా దాంతోటి హెల్త్, హ్యాపీనెస్ అన్నీ మనకొక దగ్గరే దొరుకుతదనమాట. ఫస్ట్ థ్యాంక్ యూ. మీ మొహం చూస్తే సగం వస్తది. మిగతాదంతా డైట్ ఫాలో అయితే మిగతాదొచ్చేస్తది. ఓవరాల్ గా మన వ్యూవర్స్ కి ఏం చెప్తారు? హోమ్ మేడ్ ఫుడ్ తోటి మనం హ్యాపీగా ఇంట్లో కూర్చుని, మన ఇంటిల్లిపాది చేసుకొని హాయిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్‌తో పాటు మనకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన దగ్గర. పీసీఓడీస్ తగ్గుతున్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళున్నారు. ఆ ఫుడ్ సరిగ్గా ఇచ్చేయడం వల్ల. డయాబెటిస్ అన్నీ తగ్గిపోయి ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్ నుంచి హాఫ్ టాబ్లెట్‌కొచ్చిన వాళ్ళున్నారు. బీపీ పూర్తిగా కంట్రోల్ అయిపోయిన వాళ్ళున్నారు. మాలాగా మైగ్రేన్ అది దీర్ఘకాలిక సమస్యలాగా అయిపోయింది. నాకసలు ఎంత సివియర్ అంటే మైగ్రేన్ అసలు, అసలు హ్మ్. చెప్పలేనసలు. చాలా 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 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మనం జస్ట్ బయట ఫుడ్ తినడం మానేసి హోమ్ మేడ్ ఫుడ్ బ్యాలెన్స్‌డ్‌గా చెప్పింది చెప్పినట్టు అడ్మిన్స్ చెప్పినట్టు, దేవి గారు చెప్పినట్టు చేసుకుంటే మాత్రం మనకి హెల్త్‌కి ఎలాంటి డోకా ఉండదు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అన్నా మనల్ని మనం హ్యాపీగా చూసుకోవచ్చు. టమ్మీ హ్యాపీగా ఉంటది. మనం గూడా హ్యాపీగా ఉంటాం అసలెప్పుడైనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. థాంక్ యూ సో మచ్ అండి.